నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు తప్పకుండా ఉండు. నేటి సమాజంలో ఎక్కువ మనము చేయనంత వరకు కూడా మనం వినియోగిస్తున్నది వాహనాలు. ఉత్సాహంగా చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు కూడా. ఎవరెవరు దయచేసి ఉత్సాహంగా చప్పట్లు కొట్టండి ప్రతి ఒక్కరు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో మరి కేక్ కట్ చేసి అలాగనే మరి క్రిస్మస్ వేడుకలో గ్రీటింగ్స్ తెలియజేసే దానికంటే ముందు మరి చిన్న పిల్లలు కొరియోగ్రఫీ నేర్చుకున్నారు. సో ఒక 5 నిమిషాలు వారు కొరియోగ్రఫీ చేస్తూ ఉండగా అందరూ చూద్దాం. ఆ తదుపరి మన మధ్యలోనికి పిలువబడినటువంటి అతిథులు మరి కేక్ కట్ చేసి అలాగనే క్రిస్మస్ సంబంధించినటువంటి శుభాలు అలాగే మన ప్రాంతానికి రాష్ట్రంలో మరి ప్రకాశం జిల్లాలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నత అధికారంలో విధులు నిర్వహించి ఈ ప్రకాశం జిల్లాలో మరి అడిషనల్ ఎస్పీగా ఏఆర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి గౌరవ అతిథులు మన మధ్యలోనికి అశోక్ బాబు గారు వచ్చి ఉన్నారు. వారికి
మనల్ని, మన కాలనీని, మన సంఘమును, మనందరినీ ప్రేమించి మా మనదిలోకి వచ్చినందుకు వారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడుతూ వారిని మనము అభినందిద్దాం. మరి ఈ సమయంలో మనందరిని ఉద్దేశించి ఇప్పుడు కొద్దిసేపు వారు మరి గ్రీటింగ్స్ అందిస్తారు. వారి అనుభవాలలో నుండి కావలసినటువంటి మనందరికీ, సమాజానికి కావలసినటువంటి కొన్ని మాటలను వారు తెలియజేస్తుండగా మరి అధికారులు ఉన్నారు కనుక మనం గౌరవించి మరి పిలువబడినటువంటి హానరబుల్ చీఫ్ గెస్ట్ మరి అడిషనల్ ఎస్పీ సార్ అశోక్ బాబు గారు, we invite you on the stage to speak out valuable words for us. Thank you. క్రిస్మస్ క్యారల్స్ టీమ్ ఎంతో శ్రమపడి దాదాపు వారికి ఎంతో పని ఒత్తిడి ఉన్నా కూడా వచ్చి మా ఆఫీస్కి దాదాపు మొన్నటి నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, వస్తాం సార్ ఇట్లా క్రిస్మస్ సెలబ్రేషన్ అని. అలాగని చెప్పి దీంట్లో బాగా అట్రాక్టివ్ విషయం ఏంటంటే మీ వీధి చాలా బాగుంది, చాలా చక్కగా డెకరేట్ చేశారు. అందులో స్ట్రెంగ్త్ కూడా చక్కగా, చిన్నపిల్లలు మరి ముఖ్యంగా గార్డ్స్ చాలా యాక్టివ్గా, చాలా స్ట్రెంగ్తీగా ఉన్నారు. యాక్చువల్గా క్రిస్మస్ డేస్ అన్నీ కూడా చాలా జాయ్ఫుల్గా ఉంటాయి. లోకానికి అందరికీ కూడా దాదాపు సంతోషకరమైన శుభవార్తను మోసుకొచ్చింది క్రీస్తు జననం. దాదాపు దాన్ని మన వాళ్ళందరం కూడా మెడిటేట్ చేసి మన తోటి సహోదరులకి ఖచ్చితంగా మనం అందించాల్సినటువంటి సంతోషం, అదేవిధంగా వాళ్ళకున్నటువంటి ఆ చిన్న చిన్న ఇబ్బందుల్లో సహాయకారిగా ఉండటం, అది ఎంత బాగా ఉంటుంది అంటే యేసుప్రభు వారు తనకున్నటువంటి శిష్యులందరినీ ఫస్ట్ టైం ఈ గాస్పెల్ ప్రచారానికి పంపిస్తూ చెప్పింది ఏంటంటే ఉచితంగా తీసుకున్నారు, ఉచితంగా ఇవ్వండి. రెండోది, ఎప్పుడో మదర్ తెరీసా గారిని సన్మానంలో అడిగితే ఏం చేస్తున్నారు మీరంటే ఐఎమ్ జస్ట్ ప్రాక్టీసింగ్ ది లవ్ ఆఫ్ జీసస్. అసలు ప్రేమించటం, తోటి వ్యక్తిని ప్రేమించటం, తోటి వ్యక్తి కోసం సాక్రిఫైస్ చేయటం, దాదాపు ఇదే జీసస్ క్రైస్ట్ వారిని చూసి నేర్చుకోవాలి. ఎక్స్క్లూజివ్లీ క్రిస్మస్ డేస్ చాలా జాయ్ఫుల్గా ఉంటాయి. దాదాపు నవంబర్ 25 నుంచి 25 డిసెంబర్ దాకా సెలబ్రేషన్స్ ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటారు అని జాయ్ఫుల్గానే ఉంటాయి. కానీ దీని సందర్భంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పాస్టర్ గారికి కానీ, ఇప్పుడే మన పాస్టర్ గారికి వాతావరణం సెలబ్రేట్ చేస్తున్నాము. కానీ దూరంగా ఎక్కడో మన తోటి సహోదరులు, లేకపోతే వాళ్ళ ఇంట్లోనూ చాలా ఏజ్డ్ వాళ్ళు, లేకపోతే సిక్ పర్సనాలిటీ ఉంటారు. వాళ్ళకి ఈ యొక్క సౌండ్స్, దీంట్లో వచ్చేటువంటి వైబ్రేషన్స్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నార్మల్గా పెట్టుకొని చాలా మెలోడియస్ మీరు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, అందరూ చూశాను, చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళు పాడమే కాదు, కింద నుంచి కూడా దాదాపు మీరందరూ కోరస్ లాగా పాడుతూ ఉన్నారు. చాలా పాజిటివ్ పార్టిసిపేషన్ ఉంది. ఇది యాక్చువల్గా అదేంటి బీఈడి చేశాను నేను. బీఈడి ప్రకారం ఏంటంటే యాక్టివ్ పార్టిసిపేషన్, చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మీరందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి జాయ్ఫుల్ వాతావరణం దాదాపు ప్రతి వాళ్ళకి అందించాలి. కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసుకోండి, చాలా బాగుంటుంది. అందులో కొంచెం పోలీస్ ఆఫీసర్ని మనం పిలిచేటప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్ ఖచ్చితంగా ఉండాలి. రెండో టైం కూడా ఒకటి మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 10 అయిపోతే లైట్స్ ఉంచవచ్చు, కానీ సౌండ్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఈవెంత మధ్య ప్రసంగం ఉన్నా కూడా నేను జస్ట్ విషయం చెప్పి వెళ్ళిపోతా. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది అంటే పాష్ గారు కానీ, పాష్ గారు మేడంకి కానీ, దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, అందులో మా ఫ్రెండ్ శ్రీనివాస్ ఇక్కడ మంచి లైబ్రరీ కూడా పెట్టి దాదాపు మెయింటైన్ చేస్తున్నారు. ఆ లైబ్రరీ ఓపెన్కి కూడా వచ్చాను. కాబట్టి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే మనం ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు అది మిస్ అయ్యి ఎక్కడో దాదాపు ఫేస్ ఎక్కడన్నా వెళ్ళిపోయి రాంగ్ హ్యాండ్స్లో పడితే అన్ని ఆర్మీలో చాపుతాయి. అప్పుడు దయచేసి బాగున్నాయి. ఇవాళ కూడా పేపర్లో చూసాను, వాళ్ళ మదర్ బాడీ అసలు ఉండడం లేదా, లేకపోతే ఏమయ్యాడు, ఉంటే ఏం చేస్తుంది అంటే మీ దగ్గర నుంచి గివ్ బ్యాక్ టు సొసైటీ ప్రామిస్ అనుకోండి. ఖచ్చితంగా ఓట్ తీసుకోండి. ఈ సినిమా సీరియల్స్ ఇవి చూసుకుని అట్లా పుల్లరిపు మాటలు, లేకపోతే ఒకలాంటి ఇండీసెన్సీ వార్డ్స్, లేకపోతే మనుషులు లేనప్పుడు డిస్కస్ చేసుకునేవి, ఇది అంత క్రిస్టియానిటీ కాదు. క్రిస్టియన్ అంటేనే ఇది సాక్రిఫైస్. క్రిస్టియన్ అంటేనే దాదాపు స్నేహం. క్రిస్టియన్ అంటేనే లవ్ అండ్ ఎఫెక్షన్. ఖచ్చితంగా క్రిస్టియన్ అంటేనే ఎంకరేజ్మెంట్. అవి ఖచ్చితంగా దాదాపు మీతో తీసుకెళ్తూ ఉంటారని
దాదాపు ఆ విధంగా ఉంటారని దాదాపు వీళ్ళని చేసిన చిన్న మందా భయపడకండి. చిన్నగా ఉన్నారు కానీ చాలా యాక్టివ్ గ్రూప్ ఉంది కాబట్టి దయచేసి కొంచెం తీసుకోండి. అలాగే పెద్దలు పాస్టర్స్ మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ మీటింగ్స్ అవుతున్నా సరే, మరి ముఖ్యంగా యూత్, గర్ల్స్ అండ్ బాయ్స్, దాంట్లో ఇద్దరు తేడా ఏం లేదు. వాళ్ళతో మాట్లాడండి. చాలామంది మాట్లాడి చెప్తుంటారు ఏమవుతారు అని అడుగుతారు. ఏమవ్వాలి? అవుతారు ఖచ్చితంగా. అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి ఫారెన్ వెళ్ళిపోతారు. నీకు ఇక్కడ గుండె పడితే మంచినీళ్ళు ఎవరు ఇస్తారు? ఎవరైనా సరే సక్సెస్ఫుల్ మ్యాన్ అంటే ఆ వీధిలో నుంచి బయటికి రావాలి, ఆ వీధిలో చదువుకోవాలి, ఆ ఊరిలో ఉన్నటువంటి కాలేజ్ చదువుకోవాలి, ఆ స్టేట్లో ఉన్నటువంటి ఈ సీట్లో చదవాలి, తిరిగి వచ్చి ఆ ఊరికి ఒక మంచి 10 మందికి ఉద్యోగం ఇచ్చేది ఇవ్వాలి. ఈ ద హీరో, సక్సెస్ఫుల్ మ్యాన్. మన సమాజంలో మన మధ్యలో ఉండి మన వాళ్ళకి హెల్ప్ చేసేవాడు రియల్ అండ్ హీరో. అతనే సక్సెస్ఫుల్. ఎక్కడో ఫారెన్లో ఉండి ఏదో ఫండ్ పంపిస్తున్నాము, లేకపోతే తల్లిదండ్రులకి ఏదో పంపిస్తున్నాము, వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరూ లేనప్పుడు సహాయం చేస్తానికి వెళ్తాడు, వాడు హీరో. పెద్దవాళ్ళని పట్టించుకోవాలా. మరి ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ చూస్తున్నాము, చాలా ఒంటరిగా ఉంటున్నారు. మాట్లాడేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. నా ఫ్రెండ్ ఒక అనాథాశ్రయం ఉంటే విజయవాడ సిటీలో చూడడానికి వెళ్ళాను. తన కోసం వెళ్ళాను యాక్చువల్గా, పురస్కారాల డ్యూటీలు. దాంట్లో నాకు అకామిడేషన్ లేక నేను ఒక పాస్ గారు అప్పుడు వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మాట్లాడితే ఇక్కడ మన బ్రదర్ ఉన్నారంటే వెళ్ళామన్నమాట. నిజంగా మీరు నమ్మరండి, బామ్మలండి 85, 90 ఇయర్స్ ఆ మధ్యలో ఉన్నారు. వాళ్ళ బంధువు ఎవరో వచ్చారని లేచి కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆడపిల్లలు చక్కగా శుభ్రం చేసి భోజనం అది పెడతా ఉన్నారు. ఇది పెయిడ్. కానీ ఇంకొక సంస్థ ఉంది, ప్రేమ్ సదన్. ఆ ప్రేమ సదన్కి మేమంతా గుంటూరు RSI చేస్తామంటే మనకున్నటువంటి ఎంపీ కృష్ణప్రసాద్ సార్ మాకు ఎస్పీ గారు, అలాగే మనకు చేసినటువంటి రమణ కుమార్ గారు PTC ప్రిన్సిపల్ చేశారు, వాళ్ళ మేడం ఇక్కడ కలెక్టర్ చేశారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేమేం చేసేవాళ్ళంటే ఏ కోర్సు పూర్తయినా సరే వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళని చూపించేవాళ్ళు. ఎందుకో తెలుసా అండి, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఐఎమ్ పెయిడ్ ఫర్ దట్. నాకు మంచి జీతం ఇస్తారు, నాకు ఒక వెహికల్ ఉంటుంది, నన్ను ఎప్పుడు చూసుకోవడానికి నాకు చుట్టూ 2 గన్మెన్స్ ఉంటారు, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి 2 డ్రైవర్స్ ఉంటారు, నాకు వంట చేసి పెట్టడానికి మనిషి ఉంటాడు, బార్బర్ ఉంటారు, తర్వాత ధోబీ ఉంటారు. తర్వాత నేను ఒక్కసారి ఏదన్నా అని పిలిపిస్తే నా ఎదురుగా నిలబడటానికి మొన్నటిదాకా బైఫర్కేషన్ ముందు 800 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 517 మంది ఉంటారు. హౌ స్ట్రాంగ్ ఐ యామ్. ఎక్కడి నుంచి వచ్చింది నాకు అదంతా? దాని నుంచి నేను వెనక్కి ఏం చేయాలి? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకుండపా, మనం క్రిస్టియాలిటీ అంటే దాదాపు ఆ జాయిన్ ఖచ్చితంగా అందరికి పంచాలా, మోడల్కి వెళ్ళాలా, ప్రయత్నం చేద్దాం. కొన్ని మన కన్సర్న్ లేకుండా జరుగుతూ ఉంటే వాటికి ఏమవుతుంది. కాబట్టి దయచేసి అదేంటి ఇంత పెద్ద మనసు చేసుకుని మరి సార్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు అదే చెప్పాలి అనుకున్నాను. తర్వాత వాటిలో ఏదన్నా మంచి ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఈజ్ వెరీ గుడ్ ప్రాక్టీస్. నేను చేసి వచ్చిన ఏ జిల్లాలో కూడా నన్ను మర్చిపోలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ అదే ఫ్రెండ్షిప్ ఉంటారు, బికాస్ ఆఫ్ మై ప్రాక్టీసింగ్. దట్స్ ఆల్. పిల్లలతో అదర్వైజ్ లేకపోతే ఏంటంటే మనమే ఇబ్బంది పడతా ఉంటాం. కాబట్టి దయచేసి వెనక్కి వెళ్ళినప్పుడు కొంచెం పిల్లల్ని పట్టించుకోండి, పెద్దవాళ్ళని అతను ఫ్యామిలీని ఫీడ్ చేసేది అది బ్యాక్గ్రౌండ్ అంతా ఇంట్లో ఉంటుంది. మన ఏంటబ్బా పద్దాక రోడ్డు మీద పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారండి, అది కాదు, నీ సేఫ్టీ కోసమే ఉన్నారు. ఆ హెల్మెట్ లేనందుకు మనం విపరీత సీరియస్ అయినటువంటి యాక్సిడెంట్స్ దానికి అలాగే బైబిల్ గ్రంథంలో నుండి కూడా అనేక విషయాలు తెలియచేశారు. మరి గౌరవనీయులు అడిషనల్ SP గారు అశోక్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారితో ఈరోజు ఉదయం మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, మేము సేవకులుగా ఈ రోజుకి మేము మౌనంగా ఉంటే ఆయన స్పీచ్ ఇట్స్ సఫిషియంట్ ఫర్ ఆల్ సొసైటీ అనిపించింది. సఫిషియంట్ అనిపించింది. చెప్పలు కూడా తర్వాత I have noticed an information or experience. It reached to me from ఆయన దగ్గర పనిచేసినటువంటి ఆయన సార్ గారి దగ్గర ట్రైన్ అప్ అయినటువంటి మరి DSP మేడం గారిని కూడా కలిసాము మేము. జ్యోతిరాణి గారిని PTCలో పనిచేస్తారు. ఆవిడ వస్తామన్నారు. సో చెప్పినప్పుడు సార్ గారి గురించి చాలా చెప్తూ ఆయన అనుభవాలు చెప్తూ ఆయన దగ్గర వాళ్ళు ఎలా ట్రైన్ అప్ అయ్యారో చాలా విషయాలు తెలియచేసి సార్ వస్తున్నారు అనగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యి నేను వస్తానన్నారు. ట్రైన్ కోసం ఉంటాడు స్టేషన్లో. అప్పుడు అక్కడెక్కడ మన వాళ్ళు ఎవరు నడిపిస్తున్నటువంటి సహోదరులు శ్రీనివాస్ గారిని చప్పట్లు కొడుతూ స్టేజ్ మీదకి వారిని ఆహ్వానిద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. సారీ,
సెయింగ్ జనసేన అంటున్నాను, ఆయన జనసేవ అనేటువంటిది జనసేవ తప్పుగా అనుకోవద్దు. సో ఐఎమ్ రాంగ్, జనసేన అనుకున్నాను, జనసేవ. సో తరపు నుంచి అలాగే మన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. మన మధ్యలో గౌరవంగా పిలువబడినటువంటి సహవాస నాయకులు మరి రెవరెండ్ ఇమాన్యుయల్ మోయిస్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకుందాం. క్రిస్మస్ అనగా ప్రభు పూజ చేయటం. మరి ఈ లోకానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేను పుట్టాను అనలా, ఈ లోకానికి వచ్చాను నశించిన వారిని వెనక్కి రక్షించటం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి క్రిస్మస్లో ప్రేమ కనపడుతుంది. ఇప్పుడు వరకు మరి గౌరవనీయులు శ్రీ అశోక్ బాబు గారు మరి వారు తెలిపిన మాటలు ప్రేమను గురించి తెలియపరిచారు. ఒకసారి ప్రభు ప్రేమను మనం గుర్తు చేసుకొని తల వంచి ప్రార్థన చేద్దాం. కేక్ కట్ చేయబోతున్నారు. ప్రతి క్రిస్మస్లో ప్రతి బర్త్డేలో కేక్ కట్ చేయటం ఒక సాంప్రదాయంగా ఉంది. కానీ ఈరోజు ఈ వేదిక మీద ఇది ప్రత్యేకమైన, ఎందుకంటే క్రీస్తు ప్రేమ, ఆ పరిమళం, ఆ మాధుర్యం ఎలాంటిదో మరి ఆ రీతిగా మన జీవితాలు మరి మధురంగా మార్చబడతాయి. మరి దేవుని సేవకులు ఈ లోకంలో ఏ ప్రభుత్వమైన అధికారమైన ప్రభువు లేకుండా ఉండదు. మరి ఇంత హెచ్చించి వారి స్థానంలో నిలబెట్టిన దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మన మధ్యలో ఉన్న మరి ముఖ్య అతిథులు మరి వారు కేక్ కట్ చేస్తుండగా ముందుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవగు తండ్రి, ప్రేమ గల దేవా, నీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ దాసును మా మధ్యకు నడిపించి ఇక్కడున్న తండ్రి ప్రజలందరికీ, చిన్నపిల్లలేమి, యవనస్తులేమి, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారికి కావలసిన, ఏ వయసు వారికి, ఏ తరగతి వారికి కావలసిన మాటలు, హెచ్చరికలు మీరు వారి అనుభవంలో నుండి ఒక అధికారిగా వారు అయా తండ్రి వారి రిచ్ ఎక్స్పీరియన్స్ ఎన్నో విషయాలు మాట్లాడారు, హెచ్చరించారు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మిమ్మును అయా తండ్రి ప్రభువా, మీ ప్రేమను వారు ప్రకటించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయం మందు ప్రభు ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి స్థలానికి వచ్చి వారు ప్రభువా వారికి ఇవ్వబడిన సమయంలో ఆ చక్కని సువార్తను వారు ప్రకటింపచేశారు. జీవితాలు మారాలని ప్రభువా తండ్రి, వెనుకబడిన వారిని, బలహీనులైన వారిని ప్రభువా తృణీకరించవద్దు, వారిని ఆదరించండి, వారిని చక్కగా పలకరించండి, వారితో మాట్లాడండి, వారిని చేర్చుకోండి అనే మాట అయ్యా వారి యొక్క స్పీచ్లో ఎంతో ప్రతిధ్వనించింది. ఇదిగో లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మీరు ప్రకటించిన సువార్త ప్రేమ పలుకు నాయన, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే ఆ మాట మీద, ఆ ఫౌండేషన్ మీద వారు ఇచ్చిన స్పీచ్ను బట్టి మీకు వందనాలు. వారిని ఇంతగా హెచ్చించినావు. మీ వాక్యంలో ఉన్నది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని. ఆ రీతిగా మీ దాసుని ఇక్కడ తీసుకొచ్చి అయా ప్రభా తండ్రి, అనేక మంది వింటుండగా ప్రభా నిన్ను మహింపరిచారు, నిన్ను గణపరిచారు. ఆ స్థానంలో వారు ప్రభా తండ్రి మరి మా మధ్య గనులుగా వారు ఉన్నారు కాబట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ యావత్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో మరి ప్రభా అడిషనల్ ఎస్పీగా అండ్ ఆర్మ్ రిజర్వ్ ప్రభా కేటగిరీలో వారు చేస్తున్న సేవలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారు ఆశీర్వదించమని కేక్ కట్ చేస్తుండగా ప్రభా మీరే దీవించి వారిని బలపరిచి మా అందరికి సంతోషాన్ని, ఆనందాన్ని నడిపించు. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్లీజ్, థ్యాంక్ యూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. యేసు రాజు Christmas,
మమ్మల్ని ప్రేమించి మన ప్రాంతాన్ని ప్రేమించి